ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వాతంత్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యాల జన్మదినం. 1924 డిసెంబర్ 25న వాజ్పేయి జన్మించగా 1861 డిసెంబర్ 25న మదన్ మోహన్ మాలవ్య జన్మించారు. వీరిద్దరికీ భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం తీర్మానించింది. కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా బెస్ట్ పార్లమెంటేరియన్గా ఖ్యాతి చెందిన వాజ్పేయికి కేంద్రం ఘనమైన పుట్టినరోజు కానుక అందించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యకు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నాను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఈ మేరకు తీర్మానం చేసి రాష్ట్రపతి భవన్కు సిఫార్సు చేసింది. కేంద్రం సిఫార్సుకు ప్రణబ్ ఆమోదముద్ర వేశారు. ట్విట్టర్లో ప్రణబ్ వాజ్పేయికి అభినందనలు తెలిపారు. బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించిన నేతగా, సౌమ్యుడిగా, బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. ఆయన ఉపన్యాసాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ తరఫున ప్రధానమంత్రి అయ్యారు. రెండో లోక్సభకు తొలిసారి ఎన్నికైన ఆయన 9వ లోక్సభ మినహా 14 సభ వరకు అన్ని సభల్లోనూ ప్రాతినిధ్యం వహించారు. 1996లో తొలిసారిగా 13 రోజులు, తర్వాత 13 నెలలు ప్రధానిగా వ్యవహరించారు. 1999లో మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పనిచేశారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. భారతరత్న అందుకున్న మాజీ ప్రధానుల్లో వాజ్పేయి 6వవాడు. ఇక పండిత్ మదన్ మోహన్ మాలవ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు. 1861 డిసెంబర్ 25న అలహాబాద్లో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కు 1909, 1918లో అధ్యక్షునిగా పనిచేశారు. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడంలో ముందు వరుసలో నిలిచారు. కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేసిన ఆయన ప్రముఖ చౌరీ చౌరా కేసును వాదించారు. ఇక భారతరత్న వచ్చినా దాన్ని గుర్తించలేని స్థితిలో వాజ్పేయి ఉన్నారు. గత కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎవరిని గుర్తించే స్థితిలో లేరు. చివరికి చిన్ననాటి స్నేహితుడు అద్వానీ వంటి వారిని సైతం గుర్తుపట్టలేకపోతున్నారు. చివరికి కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.